ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, సరే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎదిగే ముందు ఏమైనా సరే ఆ దేవుడు పరీక్షిస్తుంటాడా, పరీక్ష పెడుతుంటాడా అన్న సందేహం కలుగుతుంటుంది. అలాంటప్పుడు ఎదిగేటప్పుడు ఉన్నతమైన స్థానాలకి చేరుకోవడము అని అంటారు. ఆ ఉన్నతమైన స్థానాలకు చేరుకునేటప్పుడు వచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి మార్పులు మరియు సమస్యలను దేవుడు మన సహనాన్ని, నమ్మకాన్ని పరీక్షించే అవకాశాలుగా మలచటము అనేది, టర్న్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కష్టాలు, సవాళ్ళు అనేవి మనల్ని నిరుత్సాహపరచడానికి కాదు, మనలోని అంతర్గత బలాన్ని, దృఢ సంకల్పాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చే పరీక్షలు. ఈ పరీక్షల సమయంలో మనం ఓపికతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం మన సొంతం అవుతుంది. దేవుడు ఇచ్చే ప్రతి పరీక్ష కూడా మనల్ని మరింత పరిపక్వత గలవారిగా మరియు అనుభవజ్ఞులుగా మారుస్తుంది. జీవితంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడో ఇక్కడ ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అవి వినమ్రత. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఉందా లేదా అని పరిశీలిస్తారు. కృతజ్ఞతా భావము. మనకి సహాయపడిన వారిని మన మూలాలను మర్చిపోకుండా గుర్తుంచుకుంటున్నామా లేదా అని పరీక్షించడం. సహనం మరియు ఓర్పు అనంటే విజయం వచ్చినప్పుడు వచ్చే అహంకారాన్ని, తొందరపాటు నిర్ణయాలను అదుపులో ఉంచుకోగలమా అని చూడటం. ధర్మం, అధర్మం అంటే ఎథిక్స్ అనేవి. సంపద లేదా అధికారం ఉన్నప్పుడే సరైన మార్గంలో నడుస్తున్నామా లేదా నిస్వార్థంతో తప్పుదారులు తొక్కుతున్నామా అనేది కూడా ముఖ్యం. మన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు మన వ్యక్తిత్వం, మన ప్రవర్తన మరియు తోటి మానవుల పట్ల మనకున్నటువంటి ప్రేమ ఎలా ఉన్నాయో పరీక్షించి మనల్ని పరిపూర్ణమైన మనుషులుగా తీర్చిదిద్దడమే దేవుని పరీక్ష యొక్క అంతరార్థం. యథార్థంగా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్కి ముందు, అంటే ఎదుగుతూ ఉన్నారు అనడానికి అంటే ముందు మాత్రం ఇలాంటి పరీక్ష అనేటువంటిది సహజం. మనం గతాన్ని మర్చిపోతున్నామా? ఎవరు కూడా గతం మర్చిపోకూడదు. ఎవరైనా సరే ఈరోజు ఎంత ఉన్నతంగా, ఎంత వైభవంగా బతికినా గతంలో ఏంటి, 30 ఏళ్ల క్రితం మేమేంటి, 40 ఏళ్ల క్రితం మేమేంటి, ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా ఎప్పుడు అవి మర్చిపోకూడదు. యథార్థంగా నాన్న ఎప్పుడూ కూడా గతాన్ని మర్చిపోకూడదు. పుట్టే పిల్లలు వాళ్ళకి కష్టం అంటే ఏమిటో కూడా తెలియదు, సుఖం మాత్రమే తెలుసు. కానీ ఎంత కష్టపడితే తల్లిదండ్రులు ఇంత పైకి వచ్చారు అన్న విషయాన్ని కనీసం వాళ్ళకి తెలియచెప్పాలి. పిల్లలకి ఎప్పటికప్పుడు మనం చెప్తుండాలి, నాన్న మేము ఇంత కష్టపడ్డాము, మేము పడ్డ కష్టం మీరేది పడకూడదు అని చెప్పేసి, మేము ఇంత జాగ్రత్తగా వస్తున్నాం నాన్న అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. డబ్బు విలువ తెలియాలి, ఎథిక్స్ తెలియాలి, ప్రేమలు తెలియాలి, బంధాలు తెలియాలి, బంధుత్వాలు తెలియాలి, గౌరవ మర్యాదలు తెలియాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నాన్న. ఇంటికి అతిథులు వచ్చారు, ఈ మధ్య రావడమే తగ్గిపోయింది, కానీ రావాలని కోరుకుంటాం. వచ్చారు అంటే పిల్లలు కనీసం వచ్చినటువంటి వాళ్ళకి మంచినీళ్ళు తాగుతారా, మంచినీళ్ళు తెచ్చివ్వనా, అడగకుండానే వాటర్ తెచ్చివ్వటం, మంచినీళ్ళు తెచ్చివ్వటం మినిమం మర్యాద. అది కనీసం మర్యాద. అంటే మనం ఫౌండేషన్ అంటారు. ఎంత చదువైనా చదువుకోవచ్చు, ఎంత ఉన్నత పదవులకైనా వెళ్ళొచ్చు, కానీ పిల్లలు ఆ విధంగా అన్నారు అంటే వాళ్ళనే మెచ్చుకోరు, వాళ్ళని పెంచిన తల్లిదండ్రుల్ని మెచ్చుకుంటారు. ఎంత క్రమశిక్షణగా పెంచారు, ఎంత పద్ధతిగా పెంచారు, ఎంత మర్యాదగా పెంచారు పిల్లల్ని. వాస్తవంగా పిల్లలతో పాటు పిల్లల్ని ఆ విధంగా పెంచిన తల్లిదండ్రుల గొప్పతనం అది. సో ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా, మూలాలు అని అంటారు నాన్న, ఏది మూలాలు మర్చిపోకూడదు. ఎవరైనా సరే మూలం మర్చిపోకూడదు. మనం ఎలా వచ్చాము, ఎంత కష్టపడి వచ్చాము, ఎలా ఉన్నాము, ఒకప్పుడు ఎలా ఉన్నాము అన్నీ కూడా పిల్లలకి తెలియచెప్పాలి. ప్రధానంగా తెలియజేసేది పిల్లలకి తెలియాలి నాన్న, వాళ్ళకి తెలియచెప్పాలి. లేకపోతే పిల్లలు ఓన్లీ అహంకారం మాత్రమే పెరుగుతుంది. అది చాలా తప్పు. ఎంతైనా ఉండొచ్చు కానీ అహంకారం రావద్దు.
అంటే ఇవన్నీ కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా నేర్పిస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది. ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళకి నమస్కారం పెట్టడం, పెద్దవాళ్ళు వచ్చారు లేచి నిలబడటం, నమస్కారం పెట్టడం, సంస్కారం, అంతకంటే ఏం లేదు. అవి మనం నేర్పించాలి, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు ఏమిటి అంటే ఇవే. యథార్థంగా డబ్బు దశకం ఇవన్నీ కాదు, మంచి మర్యాద, మానవత్వం, హ్యుమానిటీ అది కూడా ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లలకి మొదటి నుంచి కూడా నేర్పిస్తుండాలి నాన్న. పిల్లలకి ఇగో మా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు అని మీరు తండ్రికి గౌరవంగా చెప్పారంటే నమస్కారం పెట్టాలి పిల్లలు వెంటనే. ఇప్పుడు జనరేషన్ అందరూ హాయ్ అంటున్నారు. పిల్లలు పెద్దవాళ్ళకి హాయ్ చెప్పడం ఏంటి, నమస్కారం అనే అనాలి. 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. అది తల్లిదండ్రులు నేర్పించాలి. నేర్పిస్తే వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు మొక్కై వంగంది మ్రానై వంగునా అని చిన్నపిల్లలప్పుడు మనం ఎలా మోల్డ్ చేస్తే అలా తిరుగుతారు పిల్లలు, డెఫినెట్గా వస్తాయి. సో ఇవన్నీ మీకు తెలిసిందే, కానీ సందర్భం వచ్చిందని ఒక అమ్మగా తెలియజేశాను.